హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల కూరతో మీ ముందుకు వచ్చాను. ముందుగా ఒక అర కేజీ పైన రొయ్యలు తీసుకొని ఒలిసి పసుపు ఉప్పు వేసి కడిగి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి 3 ఉల్లిపాయలు కోసి ముక్కలు పక్కన పెట్టుకున్నాను. టమాటా ఒకటి. తయారు చేసే విధానం చేసి చూపిస్తానండి. నూనె పోసాను కళాయిలో. ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. తర్వాత ఈ పచ్చిమిర్చి 2 చీలికలు చేసి వేస్తున్నాను. కరివేపాకు కూడా వేస్తున్నాను. ముందుగా అల్లం పేస్ట్ కొంచెం వేగినాకండి. మగ్గాలి కదా, ఈ ఉల్లిపాయలు మగ్గాలి కాబట్టి కొంచెం ఒక 1/2 స్పూను ఉప్పు వేసానండి. ముందుగా రొయ్యల్లో పసుపు వేసాను కాబట్టి పసుపు కొంచెం వేసానండి. ఇప్పుడు ఈ మగ్గుతున్నాయి కండి. కొంచెం ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. కొంచెం మొత్తం పచ్చిపోయేదాకా వేయించుకుందామండి. నెక్స్ట్ రొయ్యలు ఉడికించి పక్కన పెట్టుకున్నాను కండి. ఇప్పుడు రొయ్యలు కూడా వేస్తున్నాను. 2 కలిపి వేయించాలి కదా. ఇలా మంచిగా వేయించుకున్నాం అనుకోండి బాగుంటుంది. నూనెలో బాగా అల్లం పేస్ట్ అవన్నీ మంచిగా ఇవన్నీ వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. ఇవ్వండి కొంచెం వేగినాయి కదా, ఒక 5 నిమిషాలు బాగా వేయించాను. ఇప్పుడు ఇందులోకి టమాటా, ఇందాక ఒక టమాటా కోసి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కండి, వేస్తున్నాను. ఎక్కువైతే మళ్ళీ తీగా ఉంటుంది కదా, మంచిగా ఉండదు. ఇవి కూడా వేయించుతాము. ఈ చిన్న మంట మీదే నేను వేయిస్తానండి, రుచిగా ఉంటుంది కూర. మనం టేస్ట్ ఉండాలంటే చిన్న మంట మీదే మగ్గించుకోవాలి. పెద్ద మంట అయితే మాడిపోద్దండి. చూడండి ఎలా వేగినాయో కలర్ఫుల్గా. కారం వేస్తున్నాను. ఇది 2 స్పూన్లు కారం అండి. కొంచెం వేసాము, కొంచెం ఘాటు. ఇవి ఇందులో గరం మసాలాలు అవి నేను వాడినండి, మామూలుగానే అల్లం పేస్ట్తోనే చేస్తాను. ఇప్పుడు కారం వేసాను కండి. కొంచెం కొద్దిసేపు కారం వాసన పోయేదాకా వేయించాను. దీనిలో ఇది టీ గ్లాస్ మీద కొంచెం ఉంటుందండి, దీని వాటర్ పోసాను. ఎందుకంటే కొంచెం అది కారం అవన్నీ ఉప్పు అన్నీ పట్టేయండి, కొంచెం గ్రేవీ వస్తుంది, అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందని కొంచెం వాటర్ వేసుకున్నానండి. చూడండి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించాను. చూడండి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికింది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చూడండి కలర్ఫుల్గా చాలా బాగా అయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో? చూసారా ఎలా ఉందో కూర? చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? నచ్చినట్టయితే ఈ కూర లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.